హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియో ఏంటంటే సండే వ్లాగ్‌ని అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైనా గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకా ఆదివారం వస్తే చాలు మాకున్నది ఒక్కటే ఆప్షన్, ఓన్లీ చికెన్ మాత్రమే. ఫిష్ వండడం నాకు రాదు అండ్ మటన్ మేము తినమనమాట. అలర్జీ లాగా వస్తుంది. అందుకని నేను అవాయిడ్ చేస్తాను. పిల్లలు తింటాము అంటారు కానీ తినరు చేసిన తర్వాత. ఇంకా అందుకే ఎప్పుడు ట్రై చేయమన్నమాట. నార్మల్ టైంలో లేయండి అమ్మ స్కూల్కి టైం అయింది అంటే మాత్రం లేయరు, కానీ ఆదివారం మటుకు తొందరగా లేసి ఇదిగోండి ఇలాగ సెల్లులు ఒత్తుకుంటూ కూర్చుంటుంది అనమాట మా చిన్నమ్మాయి. ఇంకా నేనైతే వంట రూమ్లోకి వచ్చేసాను. వంట రూమ్లోకి వచ్చి ఆల్రెడీ బిర్యానీకి వచ్చేసి బియ్యం నానబెట్టేసి ఇంకా ఒక పక్క ఉప్మా అండ్ ఒక పక్క టీ పెట్టేస్తున్నా. నేను దోసపిండికి నానేయడం మర్చిపోయాను. ఇడ్లీ పిండికి నానేద్దామంటే రవ్వ అయిపోయింది. ఇంకా అందుకని ఉప్మా చేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు తింటారు, కొంచెం చక్కెర వేస్తే తినేస్తారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నా. ఇంకా ఉప్మా చేసిన తర్వాత పిల్లలకి ఉప్మా పెట్టేసి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసేయాలి. నేనైతే ఎప్పుడైనా ఇడ్లీకి కానీ దోశకి కానీ వేయినప్పుడు ఉప్మా చేసేస్తానమాట. పిల్లలు తింటారు. ఇంకా పొంగలి అలా పెసరట్టు అలాగ చేశానంటే మా పెద్దమ్మాయి పెసరట్టు తినదు, చిన్నమ్మాయి తింటుంది. అండ్ పొంగల్ చేశానంటే ఇంకా ఇద్దరు తినరనమాట. ఇంకా అందుకని ఉప్మా చేస్తాను. వాళ్ళు ఉప్మా అయితే తినేసి వెళ్తారు. ఇంకా ఇక్కడైతే ఉప్మా అయిపోగానే నేను బిర్యానీ పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మా చిన్నమ్మాయి వెళ్ళిందనమాట. మా వారు మా చిన్నమ్మాయి చికెన్ తేడానికి. ఇంకా చికెన్తో పాటు ఇంకా కొన్ని వస్తువులు తెచ్చేయండి బిర్యానీకి కావాల్సింటే అని చెప్పాను. కానీ అన్నీ చెప్పాను కానీ టమాటాలు మటుకు మర్చిపోయాను అనమాట. ఇలాగ ఏదో ఒకటి మర్చిపోయి మళ్ళీ నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటాను. మీలో ఎంతమంది ఇలా మర్చిపోతారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను అనమాట. వాళ్ళకు పక్కన ఉప్మా పెట్టేసి నేను టీ పెట్టేస్తే రెండు ఒకేసారి అయిపోతాయి. ఇంకా తాగేసేయచ్చు, అట్లాగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా దాని తర్వాత బిర్యానీ చేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పటికి వేడివేడిగా ఆ కూలంతా బాగా మసాలా అంతా పట్టుందనమాట బిర్యానీకి. ఆ బిర్యానీ సంగతి పక్కన పెడితే ఆ రోజే న్యూస్లో హెచ్ఎంటీవీ వైరస్ గురించి అయితే చెప్తూ ఉన్నారు. అయితే మాస్కులు ధరించండి, కొంచెం డేంజర్ ఉంది, ఇక్కడ బెంగళూరులో వచ్చింది అని. కానీ నేను ఇవాళ చూశానండి, అది హెచ్ఎంటీవీ వైరస్ అనేది చిన్నపిల్లల్లో ఇప్పుడు వాళ్ళిద్దరు డిశ్చార్జ్ అవుతున్నారంట. కాబట్టి భయపడాల్సిన పని లేదు. చైనా వైరస్ అయితే కాదు ఇది. హెచ్ఎంటీవీ అనేది నార్మల్గా మనుషులు ఎవరికైనా జలుబు దగ్గు వచ్చినప్పుడు మనకి అది పాజిటివ్ అనేది వస్తుందంట. ఇదైతే మనకు అంటే బెంగళూరులో వచ్చిన వైరస్ మటుకు చైనాలో వచ్చిన వైరస్ అయితే కాదు అని డాక్టర్స్ చెప్పారు. ఇన్స్టాలో చూశాను నేను జస్ట్ ఇప్పుడే. సో కాబట్టి ఎవరు అంత భయపడద్దు. అలాగని చెప్పేసి మాస్కులు లేకుండా శానిటైజర్ లేకుండా బయటకు అయితే వెళ్ళమాకండి. అండ్ ఇంకా ఇక్కడైతే మనకి ఉప్మా అయిపోయింది, టీ అయిపోయాయి. ఇంకా టీ తాగేసి కొంచెం సేపు అలా కూర్చొని రిలాక్స్గా టీ తాగేసి ఇంకా దాని తర్వాత అయితే బిర్యానీ పనులు స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకా ఈ న్యూస్ వచ్చేసింది కదా, మళ్ళీ ఎక్కడ లాక్డౌన్ పెట్టేస్తారో, ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళలేమో అని చెప్పేసి నేనైతే ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాలన్నమాట. పిల్లల్ని తీసుకొని బట్టలు కొనాలి. మా అమ్మాయి బర్త్డే ఉంది అండ్ ఊరికి వెళ్తారు మా పిల్లలు. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ హడావిడి ఎగ్జామ్స్ ఉన్నాయి మా పెద్దమ్మాయికి. నేను ఇంకా మళ్ళీ వెళ్ళలేను. సండే మాత్రమే నాకు కుదురుతుంది. అందుకని ఇంకా మా పిల్లల్ని అయితే షాపింగ్ తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా బిర్యానీకి టమాటాలు మర్చిపోయాని. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళి టమాటాలు తెచ్చుకొని ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసి పెట్టుకునేసి ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే చికెన్ ఫస్ట్ ఒక పొయ్యి మీద వేసేసాను అనుకోండి, చికెన్ అయిపోతుంది. దాని తర్వాత బిర్యానీ పని చూడొచ్చు. రెండు ఒకేసారి చేయడం వల్ల నాకు ఒకటి మాడిపోవడం అట్లా జరుగుతూ ఉందన్నమాట. అంటే ఆనియన్స్ మాడిపోవడం అలా హడావిడి అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇలాగా కొంచెం నూనె వేసేసి ఆనియన్ వేసేసి కొంచెం చికెన్ వేసి పసుపు ఉప్పు వేసి కలబెట్టేసి మనము మూత పెట్టేసాం అనుకోండి, చికెన్ ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికేలోపు మనకు బిర్యానీ అయిపోతుందని ఇంకా నేను అలాగా చేశానమాట. ఇంకా ఆ రోజు మా పెద్దమ్మాయికి ట్యూషన్ ఉంది, ఎగ్జామ్స్ అని మాత్రం సండే రోజు ట్యూషన్ పెట్టారు. నార్మల్గా అయితే సండే రోజు ట్యూషన్ ఉండదు, ఎగ్జామ్స్ ఉంటే మాత్రమే పెడతారనమాట. ఇంకా అందుకని మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళాలి అని ఇంకప్పుడే లేచి వచ్చిందనమాట టిఫిన్ కోసం. అయితే ఇంకా అమ్మాయిని పెట్టుకోమని అయితే చెప్పేశాను. ఇంకా తినేసి వెళ్ళాలి. నార్మల్గా అయితే సండే ట్యూషన్ ఉండదు, ఎగ్జామ్స్ ఉన్నాయని మాత్రమే ఉంది. ఇంకా అమ్మాయి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఆ అమ్మాయి రాగానే షాపింగ్కి అయితే వెళ్ళిపోవాలి. అమ్మాయికి 12:30కి అట్లాగా ట్యూషన్ అయిపోతుంది. ఇంకా అమ్మాయిని తీసుకొని షాపింగ్ అయితే వెళ్ళేసి రావాలి. ఇంకా అందుకని ఇంకా నేను కూడా ఇక్కడ త్వరగా అన్ని పనులు చేసేసుకుంటానమాట. బిర్యానీ అయితే ఇంకా మా స్టైల్ చేసుకుంటానండి. దమ్ బిర్యానీ వచ్చు కానీ నాకు
అంత హడావిడి అవ్వడం వల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటానన్నమాట హైదరాబాద్ బిర్యానీ. అందులోనూ మసాలా అంతా మనకి ఒక్క చోటనే ఉంటుంది. ఇంకా అదంతా ఎందుకని చెప్పేసి ఇలాగ నెల్లూరు స్టైల్ బిర్యానీ మాత్రమే చేసుకుంటాము. ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే అంతా వేసేసాను అనమాట. ఇంకా కొంచెం ఉప్పు, పసుపు వేసేసి నేను మూత పెట్టేసానంటే కలబెట్టేసి కొంచెం మీడియం నుంచి సిమ్లో పెట్టేసుకుంటాను, హైలో పెట్టనమాట. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయను. ఇంకా యాడ్ చేయకుండా దాంట్లోంచి చికెన్లోంచి వచ్చిన వాటరే నేను అవి చికెన్ ఉడిగేలాగా పెట్టేస్తానమాట. అందుకని మీడియంలో పెట్టేస్తూ ఉంటాను. ఇంక ఇలాగ కలబెట్టేసి మీడియంలో పెట్టేసామనుకోండి, ఆ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇంకా ఉడికిపోతుంది అనమాట. ఇంకా హైలో పెట్టామంటే ఏమవుతుందంటే తొందరగా వాటర్ ఇంకిపోయేసి మనకి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను మూత పెట్టేసి ఇంకా దాన్ని వదిలేస్తాను పక్కన. ఇంకా దాని జోలికి పోను. ఇంక ఇక్కడ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా బిర్యానీ చేయడానికైతే నేను ఇక్కడ మామూలుగా అది వాష్ చేసి పైన పెట్టేస్తాను కదా, ఇంకా ఏమన్నా తిరిగింటాయని చెప్పేసి అలా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ. దీన్ని వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేది కాబట్టి నేను పక్కన పెట్టేసాను అనమాట. చిన్న పొయ్యి మీద పెట్టాను. ఈ బిర్యానీకి పెద్ద దబ్బర పెడుతున్నాను కాబట్టి కొంచెం మనకి గ్యాస్ అనేది 4 మూలలు తగిలేటట్టు ఉండాలి. ఇంకా అందుకని ఆ పొయ్యి మీద, పెద్ద పొయ్యి మీద పెట్టేశాను, మంట ఎక్కువ వస్తుంది కదా అని. ఇంకా ఆ పొయ్యి మీద పెట్టగానే నేను నెల్లూరు స్టైల్ బిర్యానీ ఎలా చేస్తాను, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తానమాట. ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుందన్నమాట. ఇంకెప్పుడు ఈ బిర్యానీనే తినాలి, ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు కూడా. బయట ఫుడ్స్ మనం అంత నమ్మలేం కదా, ఇంకా అందుకని ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పిల్లలకి ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఎక్కువగా స్పైసీగా చేయను అనమాట. స్పైసీనెస్ ఉంటే బాగుంటుంది, కాకపోతే పిల్లలకి ఇష్టం కదా, అందుకని చెప్పేసి నేను స్పైసీనెస్ని తగ్గించి వేసుకుంటూ ఉంటానన్నమాట ప్రతిదీ. ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసాం కదా, ఈ ఆయిల్ మనకి కొంచెం కాగంగానే ఇందులో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకుంటారు. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకేసారి వేస్తాను. కానీ నా దగ్గర బిర్యానీ ఆకు లేదు, ఇంకా అందుకే వేయలేదన్నమాట. మిగతా దినుసులన్నీ వేసేసుకున్నాను. వన్స్ ఈ ఆనియన్స్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూసి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా మనకి ఆ ఫ్లేవర్ అనేది అప్పుడే తెలుస్తుంది అనమాట. ఇంకా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి. ఇలా వేపేసుకున్న తర్వాత ఇంకా మనము టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే 1 కిలో రైస్ తీసుకున్నాను. 1 కిలో రైస్కి 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అలాగే టమాటాలు వచ్చేసి 4 తీసుకొని టమాటా వచ్చేసి ఇలాగ ప్యూరీ వేసుకున్నాను అనమాట. గుజ్జు చేసుకొని వేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ వంట చేస్తా అంటే మా చిన్నమ్మాయి వచ్చింది, నేను కూడా వంట చేస్తాను అని చెప్పేసి సరే కలబెట్టేసే అని అయితే చెప్పాను. కలబెట్టేసి మూత పెట్టేసాను అనమాట. ఈ టమాటా అంతా మనకి పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలుతుందంటే మనకి పచ్చివాసన పోయినట్టే. ఇంకా అలాగా మీడియంలో సిమ్లో పెట్టుకుంటూ ఆ పచ్చివాసన అంతా పోయేలాగా చేస్తాను. ఇంక ఇక్కడ మార్నింగ్ పెట్టిన టీ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ టీతో ఆడుకుంటా ఉంది. నేనేమో ఇక్కడ పుదీనా వలుచుకుంటూ ఉన్నాను. ఇంకా ఇలాగ ఆడుకొని టీ మొత్తం కింద పడేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను తిడతానని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతే తిట్లు అనేది తప్పుతాయి అని సైలెంట్గా వెళ్ళిపోయింది టీ మొత్తం కింద పడేసి. ఇంకా టీ తాగుతుంది చూస్తే చాలు, ఇంకా టీ తాగుతానని అడగలేక ఇంకా అలాగా ఆడుకుంటూ అడుగుదాంలే అనుకునింది. కానీ ఆ టీ కొంచెం కింద పోయాయన్నమాట. ఇంకా మనం ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ వలుచుకునేటప్పటికి నాకు ఇక్కడ చూడండి టమాటాలు మగ్గిపోయాయి. అండ్ అలాగే కొంచెం మొత్తం అవంతా ఆయిల్ అనేది పైకి తేలింది. దీని తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ అనేది కడిగి పక్కన పెట్టుకోవాలండి. చికెన్లో వాటర్ అనేది ఉండకూడదు, మళ్ళీ మన కొలతల్లో తేడా వస్తాయన్నమాట. పుదీనా, కొత్తిమీర, అలాగే గరం మసాలా, కారం, సాల్ట్ వచ్చేసి మనకి చికెన్లోకి ఆ గ్రేవీలోకి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం వేస్తాం కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తామంటే మనకు చికెన్ అనేది ఉప్పు పట్టేసి ఉప్పగా అయిపోతుంది అనమాట. కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇంకా పెరుగు వేసానమాట. పెరుగు వేసేసి మీకు బిర్యానీ మసాలా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా నా దగ్గర ఉన్న గరం మసాలా నేను సపరేట్గా పట్టి పెట్టుకుంటానమాట. అది వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. ఆ మసాలా వేసేసి మొత్తం కలబెట్టేసి ఆ పెరుగు అనేది మనకి గడ్డలుగా లేకుండా కరిగిపోయేలాగా మూత పెట్టేసేయాలన్నమాట. అదంతా బాగా దగ్గరికి వచ్చేసేయాలి. ఆ పెరుగు అదంతా మసాలాలు ఇదంతా బాగా మిక్స్ అయ్యి చికెన్ కూడా మనకి ఒక 70% అయితే కుక్ అవ్వాలి. ఇంకా దాని తర్వాత మనము మిగతా ప్రాసెస్ అయితే
ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇదంతా కుక్ అయ్యేటప్పటికి అక్కడ కొంచెం చికెన్ మిగిలినింది. అది చికెన్ పాప్కార్న్ చేద్దామని పక్కన పెట్టేసిన. ఇంక ఈ చికెన్ చూడండి మనకు బిర్యానీది కుక్ అయిపోయింది కదా! ఇలాగ కుక్ అవ్వంగానే మనము ఇందులోకి రైస్ యాడ్ చేసేసుకోవాలి. ముందు నానబెట్టి పెట్టుకున్నాను కదా రైస్ అనేది, నేనైతే ఇందులోకి యాడ్ చేసేస్తున్నా ఈ రైస్ యాడ్ చేసి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర పైన ఫ్లేవర్ కోసం ఇంకో కొంచెం వేసుకుంటున్నాను. నేను రైస్ అనేది కిలో తీసుకున్నా అని చెప్పాను కదా! కిలో వచ్చేసి నాకు 6 గ్లాసులు వస్తాయి నా దగ్గర ఉండే దాంతో. 6 గ్లాసులకు గాను నేను ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నీళ్లు చొప్పున 12 గ్లాసులు పొయ్యాలి. కానీ నేను 10 గ్లాసెసే వేస్తాను. ఎన్ని గ్లాసులు తీసుకున్నా కూడా మనం తీసుకోవాల్సిన దానికంటే వాటర్ అనేది ఒక 2 గ్లాసెస్ తక్కువ వేసేసుకోవాలి. ఇంకా తీసేసుకొని ఒక్కసారి కలబెట్టేసుకొని ఉప్పు చూసుకోవాలన్నమాట. మనకు వాటర్ అనేది తాగితే కొంచెం ఉప్పగా అనిపించాలన్నమాట. అప్పుడు మనకు సరిపోయినట్టు. ఇంక ఇలాగ మూత పెట్టేసామనుకోండి, ఇంక మనకు అదంతా కుక్ అయిపోయి మనకి ఇంకా నార్మల్గా ఇంకా సిమ్లో పెట్టేసుకుంటాం కదా నార్మల్ రైస్ చేసుకునేటప్పుడు, ఇంకా అలాగా సిమ్లో పెట్టుకోవాలి. ఒక్కసారి కలబెట్టుకోవాలన్నమాట అలా సిమ్లో పెట్టుకునే ముందు. ఎందుకంటే ఒక సైడే మసాలా ఉండిపోవడం, లేకపోతే సాల్ట్ అనేది కానీ ఉప్పు అనేది కానీ మనం వేస్తాం కదా, అది ఒక సైడే ఉండిపోవడం జరుగుతుంది. అండ్ ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకకుండా మంట అనేది తగలకుండా ఉంటుంది కదా, అలాగా ఉండకుండా ఇలాగ ఒకసారి కలబెట్టేసుకొని ఇలా వాటర్ ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. లేదా ఏదైనా పాత పెనం ఉంటే కనుక ఆ పెనాన్ని వేడి చేసేసి ఈ బిర్యానీని కుండని ఆ పెనం మీద పెట్టేసి మూత పెట్టేసేయండి. మనకు అది కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా అంతే అండి. ఇంకా మళ్ళీ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అయితే అప్పుడే మూత అనేది తీయకూడదనమాట. మూత తీస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి ఆ బిర్యానీకి పట్టదు. అందుకే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మూత తీసామంటే చాలా బాగుంటుంది బిర్యానీ. ఇంకా నేను ఇక్కడైతే సిమ్లో పెట్టేశాను అండ్ నాకు ఇక్కడైతే చికెన్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం అంట్లు ఉన్నాయన్నమాట. అంట్లు తోమేసుకుంటే ఇంకా మనకు మధ్యాహ్నంతో పని అయితే అయిపోతుంది. నేను త్వరగా పిల్లల్ని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడైతే నేను అంట్లు తోమేస్తున్నాను. అంట్లు కూడా ఎక్కువ ఏం లేవు, కొంచెమే ఉన్నాయి. మధ్యలో నేను అంట్లు తోమేసుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు కొంచెమే ఉన్నాయి కాబట్టి కొంచెం తోసేసి కొంచెం ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కూడా తీసుకురాలేదు. కానీ వెజిటేబుల్స్ మళ్ళీ మనకి ఇక్కడ షాప్స్ ఉన్నాయన్నమాట కూరగాయలకి. ఇంకా అక్కడైనా తీసుకోవచ్చులే కూరగాయలు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇంకా పిల్లల్ని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్ళానమాట. ఏమేమి తెచ్చాను ఏంటి అనేది చూపిస్తాను. అయితే నేను షాపింగ్కి వెళ్ళిన దగ్గర ఏమవుతుందంటే నాకైతే అస్సలు నచ్చట్లేదన్నమాట బట్టలు. నేను ఆల్రెడీ మా పిల్లలకి దసరాకి కొన్నాను ఆ బట్టలు. అప్పటివి ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి. న్యూ ఐటమ్ అంటూ నాకేం కనిపించలేదనమాట. ఇంకా ఆడికి వెతికి చాలా షాపులు తిరిగి ఒక 2 జతలు తీసుకున్నాను. ఇంకా తీసుకోవాలన్నమాట. ఇంకా అవన్నిటి కోసం వెతుకుతూనే ఉన్నాను. ఈరోజు కూడా మొన్న సండే వచ్చేసి 2 జతలు తీసేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇవాళ కూడా ఇంకా 2 జతలు తీసుకోవడానికైతే షాపింగ్ కోసం తిరుగుతూనే ఉన్నానన్నమాట. అలా ఉంది మా షాపింగ్ అయితే. నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి, పిల్లల బట్టల కోసం ఎక్కడెక్కడ తిరిగాను, ఎన్ని చోట్ల తిరిగాను, ఎంత పడింది అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మా బిర్యానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.